మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి. మీ దీవెన సమాధానంతో నింపండి. మంచి ఉద్యోగాల్లో బిడ్డలను ఉంచండి. అలాగే విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును క్షేమనిచ్చి నడిపించండి. మీ కృపనిచ్చి బలపరచుని అడుగుతున్నా. మీ శ్రేష్టమైన దీవెన సమాధానం ఇవ్వండి. డ్యూటీల విషయంలో మీ కాపుదలు ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. వారికి కూడా మీ దీవెన మీ సమాధానం ఇవ్వండి. మీ కాపుదలను గ్రహించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, మీ కృపా కనికరం ఇచ్చి నడిపించండి, బలపరచండి. అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యం దయచేయని అడుగుతున్నాం. సత్యనారాయణ గారి గురించి, పీటర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం. అయా హాస్పిటల్లో ఉన్న బిడ్డల విషయంలో మీ కాపుదలు ఇవ్వండి. పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చేయండి. గర్భఫలం కావలసిన బిడ్డలు ఉన్నారు, వివాహాలు కావలసిన బిడ్డలు ఉన్నారు. శ్రేష్టమైనటువంటి భాగస్వామిగా బిడ్డలను ఎన్నిక చేయమని అడుగుతూ ఉన్నాం. మీ కృపనిచ్చి నడిపించమని, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదలు భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినం వరకు మనం కీర్తన గ్రంథం 24 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తాం. ఈరోజు 25వ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. దానికంటే ముందుగా కీర్తన 25వ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతాన్ని మనం నేర్చుకుని, ఉపోద్ఘాతాన్ని చెప్పుకొని తర్వాత మనం వచ్చిన ధ్యానాంశంలోకి వెళదాం. ఈ కీర్తనలో మనం కొండ మీద నుండి క్రిందకు వచ్చాం. అంటే 22, 23, 24 కీర్తనల్లో యేసు ద్వారా మాత్రమే రక్షణ అని మనం గ్రహించాం. 23వ కీర్తనలో లోయలో నుండి, 24వ కీర్తనలో మహిమకు దేవుడు తన హక్కును తిరిగి పొందడం, సహవారసులను పిలవడం, తనకు చెందిన వారందరిలో పరలోక రాజ్యములో ప్రవేశించటం, ఇవన్నీ చూసిన తర్వాత కొండ దిగి వచ్చాం. వర్ణమాల అనుసరించి వ్రాయబడిన కీర్తన ఇది. ఈ కీర్తనను 22 వచనాలు ఉన్నప్పటికీ హీబ్రూ వర్ణమాలలోని 21 అక్షరాలు మాత్రమే రాయబడ్డాయి. 11వ వచనం దీనిలో ప్రాముఖ్యమైనటువంటిది. యెహోవా, నా పాపం బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. కీర్తనల్లో మొదటి పాపపు ఒప్పుకోలు ఇదే. 18వ వచనంలో దావీదు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. 19వ వచనంలో దేవుడు పైనుండి క్రిందకి దావీదు వైపు చూస్తూ ఉన్నాడు. ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందో మనకి తెలియనప్పటికీ అబ్షాలోము తిరుగుబాటు సమయంలో వ్రాసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. దీని రచయిత దావీదు. ఈ కీర్తన ప్రార్థనల పుస్తకంలోను, కీర్తనల పుస్తకంలో కూడా ఉంది. ఈ కీర్తనలో 3 ప్రార్థనలు ఉన్నాయి. ఈ కీర్తన ప్రార్థనతో ప్రారంభమవుతుంది. మొదటి 7 వచనాలు, మధ్యలో కూడా ప్రార్థన ఉంది 11వ వచనంలో, చివరిలో కూడా ప్రార్థన ఉంది 15 నుండి 19 వచనాలు. మొదటి ప్రార్థనలో ఉన్నంత విశ్వాసము, నిరీక్షణ చివరి ప్రార్థనలో లేవు. అయితే ఇదంతా మనకు అనుభవమే. ఆత్మలో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ మనలో అప్పుడప్పుడు నిరాశ అనేది ఆవహిస్తూ ఉంటుంది. ఈ కీర్తన యొక్క ముఖ్యాంశము నడిపింపు. దావీదు పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో దేవుని తట్టు తిరిగాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో నేను తరచుగా దేవుని దగ్గరికి వెళ్ళాను అని అబ్రహాం లింకన్ గారు చెప్తారు. నడుపుమి మహాదేవ, మహాయెహోవా అని ఈ పేరు దీనికి సార్థక నామమే అవుతూ ఉంది. దావీదు యొక్క విన్నపం మొదటి 4 వచనాల్లో ఈ కీర్తన దావీదు యొక్క ప్రార్థనతో మొదలవుతున్నట్టుగా మనం చూస్తున్నామండి. దేవా నన్ను కాపాడు అనేటువంటి విషయంలో అక్కడ మనం చూస్తున్నాం. 25వ అధ్యాయం మొదటి చరణం అండి. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. 2వ చరణం, నా దేవా నీ యందు నమ్మికించి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. దేవుని హృదయానుసారిగా దావీదుకు ఉన్న లక్షణాలు కొన్ని ఈ కీర్తనలో కనిపిస్తూ ఉన్నాయి. అవేవంటే ప్రార్థన చేయడానికి మనస్సు, 1వ వచనం,
16 నుండి 22 వచనాల్లో మాట చూస్తాం. అట్లాగే 2వ వచనంలో దేవునిపై నమ్మకాన్ని చూస్తాం. దేవుని మార్గాలను తెలుసుకోవాలన్న అభిలాష చూస్తాం 4-5 వచనాల్లో. ఆశాభావాన్ని చూస్తాం 5, 15, 21 వచనాల్లో. పాపాన్ని ఒప్పుకోవడం, దేవుని కరుణపైనే పూర్తిగా ఆధారపడడం అనేది 6, 7, 11, 18 వచనాల్లో చూస్తాం. ఇతరులకు దేవుడు తన సత్యాన్ని వెల్లడిస్తాడన్న ఆనందాన్ని మనం చూస్తామండి. 8 నుంచి 10 వచనాలు, 12 నుండి 14 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ నీ దిక్కునకు చూచి నా ఆత్మని ఎత్తుకొనుచున్నాను అంటే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు దావీదు. దావీదు వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు. నా దేవా, నీ యందు నమ్మికించి ఉన్నాను. దేవుని మీద పూర్తిగా నమ్మిక ఉంచితే, దేవుని మీద పూర్తిగా ఆధారపడితే నన్ను సిగ్గుపడనీయకుము అంటున్నాడు. సిగ్గుపడేటువంటి పరిస్థితులు లేకుండా దేవుడు చేస్తాడు అని. ఆయన మీద నమ్మకంతో ఆనుకున్నవారు ఎవరు కూడా సిగ్గుపడని పరిస్థితులు. ఆయన సిగ్గుపడనివ్వడు ఆయన మీద ఆనుకున్న వారిని, ఆయన చేయి పట్టుకున్న వారిని. అందుకే అంటున్నాడు, నా శత్రువులను నన్ను గురించి ఉత్సాహింపనీయకుము. దేవుడే ఆధారపడి, దేవుడే సహాయం చేస్తే, దేవుడే బలపరిస్తే ఏ శత్రువు ఎవరు కూడా వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు ఉత్సహింపలేరు, సంతోషింపలేరు. అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచబోతూ ఉన్నాడు. ఈ 25వ అధ్యాయంలో కీర్తనకారుడు తన పాపాల కారణంగా తనపైకి వచ్చిన బాధలు, కడగండ్ల విషయంలో, అదే సమయంలో దాన్ని అలుసుగా తీసుకొని తన శత్రువులు తనపై చేస్తున్న దాడుల విషయంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన కృప, కనికరం, ప్రేమ, నమ్మకత్వాలతో కూడినటువంటి ఆయన నిబంధన విశ్వాస్యతను స్మరించుకుంటూ ఆయన ఇక్కడ విన్నపం చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. 86వ అధ్యాయం 4వ చరణం అండి కీర్తనలు. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము. అంటే దేవుని వైపుకి మన ప్రాణం ఎత్తడం అంటే మన జీవితాన్ని, మన ప్రాణాన్ని ఆయనకి అర్పించడం, ఆయనకి సమర్పించడం. ఆయన తప్పనిసరిగా సహాయం చేసేవాడు కనుక ఆయన మీద ఆనుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే 13వ అధ్యాయం 4వ వచనం అండి. కీర్తనలు 13:4 అండి. నేను మరణ నిద్రను అందకుండాను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించకుండాను నా కన్నులకు వెలిగిమ్ము. అంటే శత్రువులు ఎదుటి దేవుడు కన్నులకు వెలిగించి, జీవితాలను వెలిగించి, శత్రువులు ఎదుటి ఆయన మనల్ని గొప్ప చేయవాడై ఉన్నాడు ఆయన మీద ఆనుకుంటే. కీర్తనలు 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించే వాళ్ళు ధన్యులు అని. ఎందుకంటే ఆయన ఆశ్రయించే వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. 118వ అధ్యాయంలో కూడా మాట చూస్తాం కదా. కీర్తన 118, 8, 9 వచనాలండి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులైనా రాజులైనా వాళ్ళు సామాన్యులు కనుక వాళ్ళ దగ్గర మనం కొన్నిసార్లు సహాయం కలిగినా మరి కొన్నిసార్లు ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో మనం ఉంటాం. కాబట్టి అటువంటి ఇబ్బందికర పరిస్థితులు మనుషుల దగ్గర ఉంటాయి కనుక అంటున్నాడు కీర్తనకారుడు, యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవాను నమ్ముకున్నట మేలు అని చెప్తూ ఉన్నాడు. అట్లాగే యెషయా గ్రంథం 28:16 గనక మనం చూస్తే అండి, ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ఇక్కడ విశ్వాసము లేదా నమ్మిక అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఆయన మీద ఆనుకున్న వారిని, ఆయన్ని నమ్మిన వారిని, ఆయనకి వారి జీవితాలు సమర్పించిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన చెయ్యి విడివడు. దేవుడు అంత గొప్పగా వాళ్ళని దీవించి బలపరుస్తాడు. అటువంటి కృపాభాగ్యము దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఆయన్ను నమ్ముకుందాం, ఆయన మీదే పూర్తిగా ఆధారపడదాం, ఆయనందు విశ్వసిద్దాం. విశ్వసించువాడు ఎప్పుడూ కూడా కలవరపడడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి కలవరం అందకుండా ఆయన మీద ఆనుకుని ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.